ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆగమన కాలంలో 3వ ఆదివారానికి చేరుకున్నాం. ఈ ఆదివారాన్ని తల్లి శ్రీ సభ గౌదేతే సండే అని పిలుస్తుంది. అంటే ఆనందమయ ఆదివారం, సంతోషం నిండినటువంటి ఆదివారం అని దీనికి పేరు. ఇక్కడ మనం చూస్తున్నాం, క్రిస్మస్ రీతిలో 3 ఊదా రంగు కొవ్వొత్తులు చూస్తున్నాం. మరో కలర్ ఉంది, ఏమిటది? గులాబీ రంగు కలర్, పింక్ ఆర్ రోజ్ కలర్. మధ్యలో తెల్లని కొవ్వొత్తి ఉంది, అది క్రీస్తుకు చిహ్నం. మొదటి కొవ్వొత్తి నిరీక్షణకు చిహ్నం, హోప్. 2వ వారం మనం వెలిగించినటువంటి ఆ కొవ్వొత్తి విశ్వాసానికి చిహ్నం. 3వది ఈరోజు రోజ్ కలర్లో ఉన్నటువంటి కొవ్వొత్తిని వెలిగించాము, ఆనందానికి చిహ్నం అది. చివరిగా వచ్చే ఆదివారం మరొక వైలెట్ క్యాండిల్ మనం వెలిగిస్తాము, అది శాంతికి చిహ్నం. ఇవి ఒక్కొక్క వారం ఒక్కొక్కటి వెలిగిస్తూ మిగిలిన వారాల్లో మరొకటి వెలిగించుకుంటూ వెళ్తాం. దాని అర్థం ఏమిటి? దేర్ ఇస్ అన్ increasing preparedness to receive the Lord. Increasing preparedness. మన సిద్ధపాటును మరింత ఎక్కువ చేసుకుంటూ, మరికొన్ని క్యాండిల్స్ మరికొన్ని వెలిగిస్తూ, ఇంకా వెలుగుమయం చేసుకుంటూ, వీఆర్ ప్రిపేరింగ్ అవర్ సెల్స్ బెటర్ అండ్ బెటర్, మోర్ ప్రిపేర్డ్నెస్ టు రిసీవ్ ద లార్డ్. మన సిద్ధపాటును పెంచుకుంటూ వెళ్తున్నాము ఆ ప్రభువుని మన హృదయాల్లోనికి స్వీకరించడం కోసం. ఈరోజు ఆనందమయ ఆదివారం, ద జాయ్ఫుల్ సండే. Joy is what we all are striving to receive, get, experience. అన్వేషిస్తూ ఉన్నాం మనం అందరం కూడా జీవితంలో, వెతుకుతున్నాం. దేనికోసం వెతుకుతున్నాం? పక్షులు దేనికోసం వెతుకుతాయి? తెల్లవారు లేచిన వెంటనే ఆహారం కోసం వెతుకుతాయి. జంతువులు, పక్షులు, ప్రాణులు. మనుషులకు ఆహారం వద్దా? భోజనాలు అవసరం లేదా? జీవనోపాధికై మనిషి తెల్లవారు లేచిన దగ్గర నుంచి లేవక ముందు మంచంలో ఉన్నప్పుడే ఈరోజు ఏం చేయాలి, ఎలా సంపాదించాలి, ఈ కష్టం, ఈ బాధ, ఈ కన్నీరు, ఈరోజు ఏ సమస్య వస్తుందో, ఇంతవరకు ఉన్న సమస్యని ఈరోజు ఎలా తీర్చాలి. మనసుకి సంతోషం లేదు, క్షణం తీరిక లేదు. సామెత ఉంది కదా, ఏంటి సామెత? క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు. ఇది ఆధునిక జీవన పోకడ. క్షణం తీరిక లేదు, తీరిక లేకుండా పని చేసేస్తున్నాం, సంపాదిస్తున్నాం, కానీ ఆదాయం ఏమైనా ఉందా? మిగిలేమైనా ఉందా? అన్నీ ఖర్చులే, ఇంకా మిగిలేం లేదు. ఆర్థిక శాస్త్రవేత్తలు అయిపోతారు. ప్రతి ఇంటి ఇల్లాలు ఒక ఆర్థిక శాస్త్రవేత్త. ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఎంత మిగులుతుంది, ఎంత సంపాదిస్తున్నాడు మా ఆయన, ఎంత ఖర్చు పెట్టేసుకుంటున్నాడు, ఎంత మాకిస్తున్నాడు, ఎంత పిల్లలకి, ఎంత ఇంటికి. సంతోషం కోసం, వీటన్నిటి మధ్య సంతోషం కోసం ఇంకా వెతుకుతున్నాం, ఆనందం కోసం వెతుకుతున్నాం. నాకు మనశ్శాంతినిచ్చేది, తృప్తినిచ్చేది, ఆనందాన్ని ఇచ్చేది ఏమిటని వెతుకుతున్నాం. అయితే ఈరోజు ప్రభు అంటున్నాడు, ఆనందం ఇచ్చే ప్రభువుని నేనే మీ మధ్యలోనే ఉన్నాను, మీ ఇంట్లోనికి వస్తున్నాను, మీ యొక్క హృదయాల్లోనికి వస్తున్నాను. మీరు ఇక దుఃఖించకండి, కన్నీరు కార్చకండి. మీ దుఃఖపు తెర ఇక తొలగిపోయింది. ఆనందించండి, సంతోషించండి.
రిజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రభువునందు మీరు ఆనందించండి, సంతోషించండి అని. ఈనాటి పట్టణాల్లోనికి మనం వెళ్ళినట్లయితే, మొదటి పట్టణంలో జెఫన్యా గ్రంథంలో యూదా ప్రజలు బాబిలోనియా బానిసత్వంలో ఉంటున్నప్పుడు మా ప్రభువు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, తన ముఖాన్ని పక్కకు తిప్పేసుకున్నాడు, ఇది మా స్వయంకృతాపరాధము, మా చేజేతులారా మేమే చేసుకున్నామని వారి కన్నీరు కారుస్తున్నప్పుడు ఈ జెఫన్యా ప్రవక్త ద్వారా దేవుడు వారి కన్నీటిని తుడుస్తున్నాడు. ఆనందమయ సువార్తను, శుభవార్తను వారికి అందిస్తున్నాడు. ఈ విధంగా చెప్తున్నాడు, యెరూషలేము కుమారి, నిండు హృదయముతో సంతసింపుము, ప్రభువు నీ దండనమును తొలగించెను. నీ శిక్ష ఇంక తొలగిపోతుంది. నీ శత్రువులను చెల్లాచెదరు చేసి తిరిగి నీ సొంత గడ్డకు దేవుడు నడిపించుకొని వస్తాడు. ఆ ప్రభువే మీ మధ్యలో ఉన్నాడు. మీరు ఇంతవరకు మీరు కన్నీరు కారుస్తున్నారు, మా ప్రభు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, మా గోడు ఆలకించడం లేదు, మా దుఃఖం పట్టదా, మా గోడు పట్టదా ఆ ప్రభువుకని మీరు కన్నీరు కార్చారే, ఇక మీరు కన్నీరు కార్చిన అవసరం లేదు. ప్రభు దూరంగా లేడు, మీ మధ్యలోనే ఉన్నాడు. కాబట్టి మీరు ఆనందించండి, సంతోషించండి, మీరు భయపడకండి. భీతి వలన మీ చేతులు కిందకి వేలాడనక్కరలేదు. అంటే భయంతో, భీతితో అచేతనులై నిశ్చేష్టులై మీరు నిరాశతో కృంగిపోనవసరం లేదు. మీరు ధైర్యంగా ఉండండి, చెయ్యెత్తి ఆ ప్రభువుకి జయ జయ ధ్వానాలు పలకండి అంటున్నాడు. మీకు విజయము, అతడు మిమ్ము గాంచి ఆనందిస్తున్నాడు. ఎందుకంటే మీరు నా ప్రజలు, నేను మీ దేవుణ్ణి, మిమ్మల్ని ప్రేమించే దేవుణ్ణి అని మీ పట్ల ఆనందముతో, సంతోషంతో ఆ ప్రభు ఉన్నాడు. ప్రేమతో మీకు నూతన జీవితాన్ని ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరు పండుగ చేసుకోండి, ఆనందించండి. ఇది శుభవార్త. సంతోషం అంటే ఇది, ఆనందం అంటే ఇది. సుఖము, సంతోషము గతంలో చెప్పాను. సుఖానికి సంతోషానికి ఏమైనా తేడా ఉందా? సుఖానికి సంతోషానికి ఏమైనా తేడా ఉందా? సుఖము అంటే సుఖము అంటే ఇంద్రియాల నుండి వచ్చేది. ఇంద్రియాల నుండి చూడడం వలన, వినడం వలన, సువాసనలు మనం పీల్చినప్పుడు, మంచి భోజనం చేస్తే, ఇంకా ఇంద్రియాల నుండి వచ్చేది సుఖము. సంతోషం అన్నది సువాసన లేకపోయినా, కళ్ళు మిరుమిట్లు గొలిపే కళ్ళ పండుగగా లేకపోయినా, మన మనస్సులో మనం పొందేటువంటి ఆ స్థితి, అలౌకిక స్థితి, ఆనందము మనసుకు సంబంధించింది, సంతోషం అన్నది మనసుకు సంబంధించినది, ఆత్మీయమైనటువంటిది. సుఖము శారీరకమైనటువంటిది. అది లేకపోతే మనం డేలా పడిపోతాం. ఏసీ వేసుకున్నాం, బాగా ఉంది, చక్కగా పడుకున్నారు, సడన్గా కరెంట్ పోద్ది. సడన్గా కరెంట్ పోతే ఏమవుతుంది? చెమటలు పట్టేస్తాయి. శారీరకమైనటువంటిది. ఆనందం చూడండి, కరెంట్ లేకపోయినా కొన్ని విషయాలు మన మనసులను కదిలిస్తాయి, మైమరిపించేస్తాయి. దేవుడు మనకి సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాడు. లౌకికమైన, శారీరకమైనటువంటి సుఖాల కంటే ఆత్మీయమైనటువంటి ఆ సుఖము దేవుడిచ్చేది, ఈ లోకం ఇచ్చేది కాదు. ప్రియ సహోదరులారా, కాబట్టి ఇటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని ఆ ఇశ్రాయేలు ప్రజలకు, యూదా ప్రజలకు దేవుడు ఇస్తున్నాడు అని. ఇక పునీత పౌలుడు కూడా మన కష్టాల్లో, మన బాధల్లో ఆ ప్రభువు మనల్ని విడిచిపెట్టని ప్రభువు. కాబట్టి ఆనందించండి, సంతోషించండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. అగైన్ ఐ సే రిజాయిస్.
మరలా మరలా చెప్తున్నాను, ఆనందించండి, సంతోషించండి. ఎందుకు? ఆ ప్రభు దగ్గరలోనే ఉన్నాడు, మన మధ్యలోనే ఉన్నాడు. కాబట్టి ఆనందించండి, సంతోషించండి. మన సంతోషానికి, సుఖ సంతోషాలకు కారణభూతుడైనటువంటి ప్రభువే మన మధ్యలో ఉన్నాడు. వీటి కోసము, సంతోషం కోసం, ఆనందం కోసము ఎక్కడెక్కడో వెతకనవసరం లేదు. ఇదిగో మన మధ్యలోనే ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన హృదయాల్లోనికి రాబోతూ ఉన్నాడు. దేనిని గురించి మీరు విచారించకండి. మీరేం చేయాలి? మీకు ఏం అవసరమో ప్రార్థనలో దాన్ని అడగండి, ఆ ప్రభు ఇస్తాడు, తప్పక ఇస్తాడని. మరి ఆ విధంగా అడిగినప్పుడు మీరేం చేయాలి? కృతజ్ఞతతో అడగాలి, కృతజ్ఞతతో. ఎందుకు? ఇంతవరకు దేవుడిచ్చినటువంటి వాటిని గుర్తించి ఆ ప్రభువుకి కృతజ్ఞత తెలియజేసుకోవాలి. మరి ఎంత ఇచ్చినా ఆ వాటి సంగతి మర్చిపోతాం. ఇంకా కావాలి ప్రభు, అలా లేదు ప్రభు, ఇది లేదు ప్రభు. మరి ఇంతవరకు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క విలువైన వస్తువులు, అనుభవాలు, ఆశీస్సులు, మరి ఇంతవరకు మనం తలంచినటువంటి తలపులను నెరవేర్చినటువంటి ఆ భగవంతుడు, ఇంతవరకు మనం కన్నీరు కారుస్తుండగా, మన కష్టంలో ఉంటుండగా ఆ ప్రభు మనల్ని కాచి కాపాడినటువంటి ఆ సన్నివేశాలు, సందర్భాలు, వాటిని మర్చిపోకుండా ముందు కృతజ్ఞత తెలియచేయి. అప్పుడు నీ యొక్క విచారాలు, నీ యొక్క అవసరాలు ఆ ప్రభు పాద సన్నిధిలో సమర్పించు. ఇక సువార్త పట్టణంలో అద్భుతమైన సందేశాన్ని మనము స్వీకరిస్తున్నాం, ఆలకిస్తున్నాం. బాప్తిస్మ యోహాను ఎడారి స్వరము, గర్జించే ఎడారి స్వరము. ఊర్లోకి వచ్చాడు, ప్రజల మధ్యకు వచ్చాడు, యోర్దాను నది ప్రాంతానికి వచ్చాడు, ప్రబోధిస్తున్నాడు. కింద ఆదివారం మనం ధ్యానం చేసాం. ఏమైనా జ్ఞాపకం ఉందా ఎవరికైనా? నేను జ్ఞాపకం ఉందా? పొరపాటున లేదు, పర్వాలేదు, నేను జ్ఞాపకం చేస్తాను. లోయలు ఏం చేయాలి? పూడ్చబడాలి. కొండలు, పర్వతాలు సమం చేయబడాలి. వక్ర మార్గాలు నిదానం చేయబడాలి. ఇంకా కరకు మార్గాలు నునుపు చేయబడాలి. అతని చేతిలో గొడ్డలి సిద్ధంగా ఉంది. మీ జీవితాలు మారకపోతే కూకటి వేళ్లతో పెరిగి పక్కన పెడతాడు. కఠోరమైనటువంటి సందేశం విన్నటువంటి ప్రజలు హృదయ పరివర్తనతో మేము ఏం చేయాలి? అయ్యో మేము తప్పు చేస్తున్నామే, మేము పాపం చేస్తున్నామే, ఆ ప్రభు వస్తే మేము ఎలాగా మా జీవితాలు మార్చుకోవాలని ఆ బాప్తిస్మ యోహాన్ని అడుగుతున్నారు. అప్పుడు చెప్తున్నటువంటి ఆ సందేశం, మేమేం చేయాలి అని అడుగుతున్నారు. మేమేం చేయాలని అనేక మంది వర్గాలకు చెందినటువంటి వారు ఉన్నారు. సామాన్య ప్రజలు ఉన్నారు, అలాగే అక్కడ సుంకరులు ఉన్నారు, రక్షక భటులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు, రకరకాల వారు ఉన్నారు. మేమేం చేయాలి ఆ ప్రభుని స్వీకరించడానికి? అదిగో ఆ ప్రభు యొక్క కోపానికి గురి కాకుండా అతని యొక్క ఆశీస్సులకు, ఆ ప్రభుని యొక్క ప్రసన్నతకు మేము పాత్రులు అవ్వడానికి మేమేం చేయాలి అని వారు అడుగుతున్నారు. అప్పుడు చెప్తున్నాడు, 2 అంగీలున్నవాడు 1 లేనివానికి ఇవ్వాలి, భోజనం ఉన్నటువంటి వాడు ఇవ్వాలి, ఆకలితో ఉన్నవారికి ఇవ్వాలి, పంచుకోవాలంటున్నాడు. పంచుకోవాలి. స్వార్థంతో నీవే అనుభవించడం కాదు, దయ కలిగి ఉండు. నీకు ఇచ్చినటువంటి దానిని నీవు అనుభవిస్తూ నీకంటే దీనస్థితిలో ఉన్నటువంటి వారి పట్ల దయ చూపించు, కనికరించు, పంచుకో. దాచుకోవడం కొందరి లక్షణం. దానం చేయడం, దయ చూపించడం కొందరి లక్షణం. ఒక చిన్న కథ. అంటే ఈ పంచుకునే స్వభావము ఎక్కడుండాలి? ఎవరి మధ్య ఉండాలి? అందరిలో ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య ఉండాలి. ఒక ఊర్లో, ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఉన్నారు. వారి తల్లిదండ్రులు చనిపోయారు. అంటే అనాథలు అయిపోయారు. ఇద్దరు కొడుకులే.
పెద్దవాడు తెలివైనవాడు, చాలా మాటకారి, లోకం పోకడ తెలిసినవాడు, చిన్నవాడు అమాయకుడు. అన్న ఏం చెప్తే అదే. ఇంతవరకు అమ్మా నాన్న వాళ్ళు చనిపోయిన తర్వాత అన్న ఏం చెప్తే అదే శిరోధార్యం. అది కరెక్టే, నిజమే అని నమ్మి అన్న ఏం చెప్తే అది అలా అక్షరాలా చేసేసేవాడు. అయితే వాళ్ళు అమ్మ నాన్న చనిపోయేటప్పుడు ఆస్తిపాస్తులు ఏమీ లేవో, చిన్న పాక. అయితే ముఖ్యంగా 3 వస్తువులు 3 ఇచ్చారు. 3 ఆస్తులు అనండి, వస్తువులు అనండి, ఏమంటారండి. అదేమిటంటే ఒక కొబ్బరి చెట్టు ఇచ్చాడు, ఒక కొబ్బరి చెట్టు. రెండవది ఒక రగ్గు, చలికాలంలో బాగా వేడిగా ఉండడానికి రగ్గు. ఇక మూడవది ఒక మంచి ఆవు, పాలిచ్చే ఆవు. వీటిని ఆస్తిగా ఇచ్చి వాళ్ళు చనిపోయారు. అయితే చాలా తెలివైన వాడు, సమానంగా పంచుకోవాలరా తమ్ముడు మనిద్దరమని, ఏం తేడాలు ఉండకూడదు అని చెప్పి మరి కొబ్బరి చెట్టు ఉంది కదా, కొబ్బరి చెట్టు ఆ పై భాగం నాది, కింద భాగం నీది, సమానంగా మధ్యకి పై భాగం నాది, కింద భాగం నీది. అలాగే అన్నయ్య అలాగే చేస్తా. మరి దుప్పటి ఉంది కదా, దుప్పటి కాదు ఏమంటారు దాన్ని, రగ్గు. రేపు పగలంతా నీ ఉంచుకోరా, రాత్రి ఇచ్చారా నాకు ఏం పనికొస్తుంది నీకు. సరిగ్గా సమానంగా పంచుకున్నాను. ఆవును కూడా సరిగ్గా సమానంగా పంచుకుందావరా, ముందు భాగం నీది, వెనక భాగం నాది. అలాగే అన్నయ్య అని పాపం ఇటు కింద భాగం తమ్ముడిది కదా, ఆ చెట్టుకి బాగా నీరు పోయడం, ఎరువు వేయడం, చక్కగా చేయడం వాడి బాధ్యత, వాడు చేస్తుండేవాడు. వీడు హాయిగా కాయలు తెంపుకొని నీరు తాగడం, కొబ్బరికాయలు అమ్ముకోవడం, ఇవి చేసేవాడు. ఇక గొంగలి, ఈ రగ్గు పగలెవడు కప్పుకుంటాడు, రగ్గు కప్పుకుంటాడు. పాపం రాత్రి అయ్యేటప్పటికి చలేసేది, కానీ అన్నయ్య వంతు కదా, వాడు హాయిగా పడుకునేవాడు. అన్నయ్య ఆవు దగ్గరికి వచ్చేటప్పటికి ముందు గడ్డి వేయడం, దానాలు వేయడం, కుడితే పెట్టడం, నీరు పెట్టడం, శుభ్రంగా కడగడం వీడి బాధ్యత. హాయిగా పాలు తీసుకోవడం వాడు వంతు, పెద్దవాడు వంతు. ఇలా జరుగుతుంది. ఈ అమాయకుడు సరిగ్గా సమానంగా పంచుతున్నాడు మా అన్నయ్య, నిస్వార్థపరుడు మా అన్నయ్య అనుకుంటున్నాడు, కానీ తెలివి తక్కువవాడు, వాడికి తెలియదు. ఈ విషయాన్ని గమనిస్తున్న ఊర్లో ఒక పెద్ద ఆయన, వీళ్ళ అన్నయ్య లేనప్పుడు ఈ తమ్ముడే ఉన్నాడు, వాడు అలా పలకరించడానికి వెళ్ళాడు. ఏంట్రా బాబు బాగున్నావా, మీ అమ్మ నాన్న ఎంత చేశారా ఊరికి, ఎంత మంచివాళ్ళరా అని ఏదో చెప్తూ, మీ అన్నయ్య నువ్వు సంతోషంగా ఉన్నావు కదా, ఆనందంగా ఉన్నావు కదా. ఆనందంగా ఉన్నాను. ఎలా ఏంటి మీ అమ్మ నాన్న ఏమి ఇవ్వలేదా మీకంటే? ఇచ్చారు. ఏమి ఇచ్చారు? కొబ్బరి చెట్టు, రగ్గు, ఆవు ఇచ్చారు. మరి ఎలా పంచుకున్నారు ఏమిటంటే చెప్పాడు. ఇదిగో పైది వాడిది, కింద నాది కొబ్బరి చెట్టు, రాత్రంతా వాడిది, పగలు నాది రగ్గు. ఆవు ముందు భాగం నాది, వెనక భాగం వాడు. అమ్మమ్మమ్మ భలే పని చేస్తున్నాడు మీ అన్నయ్య. పాపం వీడు అన్యాయం అయిపోతున్నాడని గుర్తించి ఆ పెద్ద మనిషి ఏదో సాయం చేయాలనే ఉద్దేశంతో, అరే ఇలా కాదురా అని ఒక మంచి ఆలోచన చేసి చెప్పేసి వెళ్ళిపోయాడు. వీడికి అర్థమైంది బాగాన, ఇలా చేస్తున్నాడు అనమాట మా అన్నయ్య అని అనుకున్నాడు. సరే అలసిపోయి వచ్చాడు అన్నయ్య, ఎక్కడో ఎండలో పడి వచ్చాడు. కొబ్బరికాయలు తీసుకుందామని కొబ్బరి చెట్టు ఎక్కుతున్నాడు. ఎక్కాడు, పైకి ఎక్కాడు. ఈలోపు గబగబా తమ్ముడు గొడ్డలు తీసుకొచ్చి నరికేస్తున్నాడు. అరే ఏమరా నీకేం బుర్ర పని చేయటం లేదన్నాడు. లేదు నీకే పని చేస్తుంది, నాకు ఇప్పుడే పని చేస్తుంది. ఇంతవరకు నీకు పని చేస్తుంది, ఇప్పుడు నాకు పని చేస్తుంది. ఎందుకు నరికేస్తున్నావు? నా ఇష్టం, కింద భాగం నాది, నా ఇష్టం అన్నాడు. వీడికి అర్థమైపోయింది. వెంటనే దిగి, రే లేదురా మన ఇద్దరం సరి సమానంగా పంచుకుందాం కొబ్బరికాయలు అని. సరే ఇక సాయంకాలం అవుతుంది. ఇంకా చీకటి పడక ముందు, 1 గంట ముందే వీడేం చేశాడు, రగ్గు తీసుకెళ్ళి నీటిలో పెట్టేశాడు, శుభ్రంగా తడిపేశాడు. అది ఆడడానికి తెల్లవారు అవుతుంది. ఇది బాగా నిద్రపోవడానికి వచ్చినప్పుడు వాడు చల్లగా ఉంది. ఏమరా అంటే ఇది నా ఇష్టం.
అమ్మ బాబాయ్ అనుకున్నాడు. తమ్ముడు లేవక ముందే, నిద్ర లేవకముందే గబగబా లేచిపోయి ఉదయం తెల్లవారుజామున పాలు తీసేసుకుంటున్నాడు, ఆవు పాలు. వెంటనే ఇది గుర్తించిన తమ్ముడు గడ్డి తీసుకుని వెళ్ళాడు, గడ్డి పెట్టాడు, కర్ర కూడా తెచ్చాడు. ఆ కర్ర దాని మూతి మీద కొడుతున్నాడు. కొడుతుంటే ఊరుకుంటుందా? ఎగిరి తన్నింది. బుద్ధి వచ్చింది వీడికి. అప్పటి నుంచి తమ్ముడు సరే సమానంగా పంచుకుందాం అని కాయల్లో సగం వీడిద్దరూ కలిసి ఉపయోగించుకోవడం, ఆ రగ్గు, అలాగే పాలు సగం పంచుకోవడం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆనందాన్ని ఇచ్చేది ఏంటి? పంచుకోవడం, దాచుకోవడం, దోచుకోవడం, ఎవరికి తెలియకుండా, ఎవరికి ఇవ్వకుండా, ఇతరుల హక్కులను హరించడం, నిస్వార్థంగా అనుభవించడం, అందులో ఆనందం లేదు. ప్రభు ఇప్పుడు చెప్తున్నాడు బాప్తిస్మ యోహాను ద్వారా, ఇదిగో 2 అంగీలు ఉన్నట్లయితే, ఒకటి అసలు ఏమీ లేనటువంటి చలిలో ఆ పేదరికలు ఉన్నవాడికి సాయం చేయి, అది నీకు ఆనందం ఇస్తుంది. నీకు సంతృప్తిగా భోంచేయడానికి నీకు బోళ్ళంత ఆహార పదార్థాలు ఉన్నాయి. నిరుపేదలకు కాస్త అన్నం పెట్టి, పట్టిన అన్నం పెట్టి వారి ఆకలిని తీర్చు, అందులో నిజమైన ఆనందం ఉంది. ఆనందం, నిజమైన ఆనందం అంటే ఇది. అది మీ జీవితాలను మారుస్తుంది, దేవునికి ప్రియమైన బిడ్డలుగా మిమ్మల్ని చేస్తుంది అన్నాడు. ఇక రెండవదిగా ఏమంటున్నాడు? సుంకరులు వచ్చారు, ట్యాక్స్ కలెక్టర్స్. ఏం చేస్తారు ఈ ట్యాక్స్ కలెక్టర్స్? రోమా ప్రభువులకు తొత్తులుగా ఉండేటువంటి వారు వీళ్ళు. రోమా ప్రభువులకు ఇజ్రాయేలు ప్రజల నుండి, యూదా ప్రజల నుండి పన్నులు వసూలు చేసి వాళ్ళకి పంపిస్తూ, ఆ ప్రయత్నంలో ఏం చేసేవాళ్ళు? అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకొని దౌర్జన్యంగా పేదలైనా సరే వారిని రాచి రంపాన పెట్టి వారి దగ్గర నుంచి గుంజి బలవంతంగా ఇదిగో అవసరమైన దానికంటే ఎక్కువ తీసి అక్కడ ఇచ్చి మిగిలినంతా కూడా వాళ్ళ జేబులు నింపుకునేవారు. వాళ్ళు అడుగుతున్నారు, మేమేం చేయాలి? దానికి ఏమంటున్నాడు? నిర్ణయించిన దానికంటే, ఒక పన్నుకి ఒక లిమిట్ ఉంది, ఎవరికి ఎంత అని. నిర్ణయించబడిన పన్ను కంటే అధికముగా మీరు ఏమీ తీసుకోవద్దు. డోంట్ ఎక్స్ట్రాక్ట్ మోర్ దాన్ వాట్ ఈస్ టు బి పెయిడ్. దౌర్జన్యం అంటారు దీన్ని. అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకోవడం దౌర్జన్యం, దురాక్రమణ, దౌష్ట్యం అంటారు. నీ హక్కుకు మించి నీవు కావాలని కోరుకుంటున్నావు. నీ హక్కు ఏదో నీకు తెలుసు, అన్నదమ్ములుగా ఆస్తిపాస్తులు ఏమిటో నీకు తెలుసు, ఇది నీ హక్కు, ఆ హక్కు కోసమే నువ్వు పోరాడు, పర్వాలేదు. అంతేగాని దానికి మించి పక్కనున్నవాడి హక్కును కూడా హరించేటువంటి ప్రయత్నం చేస్తే అది పొరపాటు. మరి నేను ఎలా జీవిస్తున్నాను? ఏంటి నాకు నిజమైన ఆనందం ఇస్తుంది? జీవితాంతము వాడు కలిపేసుకున్నాడు, నా ఆస్తి కలిపేసుకున్నాడు అని వాడు అలా నిరాశతో ఉంటాడు. ఇక జీవితాంతం మాట్లాడవు, కొట్టుకుంటూ ఉంటారు. చీటికి మాటికి అవసరం లేని దగ్గర కూడా చిన్న గొడవ మొదలెడతారు. మాట పడదు. తెల్లారు లేస్తే మొక్కలు చూసుకోవాలి మళ్ళీ. నీ హక్కు ఏంటి? నీ బాధ్యత ఏంటి? నీ హద్దు ఏంటి? నువ్వు గుర్తించి మర్చిపోకుండా ఉండాలి. అది ఎంత తీసుకోవాలి అంతే తీసుకో, అంతకు మించి నువ్వు తీసుకోవద్దు. మరి నేను ఎలా జీవిస్తున్నాను? ఇక మూడవదిగా అక్కడ చూస్తున్నాము, రక్షక భటులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చారు. వాళ్ళు అడుగుతున్నారు, మరి మేమేం చేయాలండి అని. దానికి ఏం చెప్తున్నాడు? బలాత్కారంగా కానీ అన్యాయారోపణ వలన కానీ ఎవరిని కొల్లగొట్టవలదు. మీ వేతనముతో మీరు సంతృప్తి పడుడు. అద్భుతమైన మాటలు. నేను ఎలా సంపాదిస్తున్నానో, ఎలా ఖర్చు పెడుతున్నాను, నా సంపాదన మార్గం ఎంత నీతియుక్తంగా ఉంది, ఎంత న్యాయబద్ధంగా ఉంది, అలాగే నేను ఖర్చు పెడుతున్నాను, నేను ఏ విధంగా ఖర్చు పెడుతున్నాను? విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నానా? అవసరం లేని దాని మీద నేను నా డబ్బు అంతా ఖర్చు పెడుతున్నానా?
నాకు సంతోషం ఇవ్వనటువంటి, సుఖాన్ని మాత్రమే ఇచ్చి సంతోషాన్ని ఇవ్వనటువంటి వాటి పట్ల నా యొక్క డబ్బును నేను ఖర్చు పెడుతున్నాను. నా సంపాదన మార్గం ఎలా ఉంది? వాట్ ఆర్ ద మీన్స్ అండ్ వాట్ ఆర్ ద వేస్ ఐఎమ్ స్పెండింగ్ మై మనీ? ఉన్నదానితో సంతృప్తి పడండి. లేనిపోని కేసులు బనాయించి బలాత్కారంగా అన్యాయం ఆరోపణలు చేసి కొంతమంది వాళ్ళ యొక్క శక్తి నిరూపించడానికి అనవసరమైన కేసులు పెట్టి అన్యాయంగా అమాయకుల్ని చెరసాల జైలు పాలు చేస్తుంటారు. జరుగుతుంది మన చుట్టూను. ఇవేం కొత్త విషయాలు కాదు. 2000 సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు ఈనాటికి యథార్థాలు. మన జీవితాలకి అన్వయించుకుంటే అవి ప్రశ్నలు, మనల్ని నిలదీసేటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా. ఏ వృత్తిలో ఉన్నా సరే పాటించవలసినటువంటివి ఇవి. మీ వేతనముతో మీరు సంతృప్తి పడండి. బీ సాటిస్ఫైడ్, బీ కంప్లేసెంట్ విత్ వాట్ యు ఆర్ రిసీవింగ్. సంతృప్తి లేదు. వేతనాలతో సంతృప్తి పడడం లేదు చాలామంది. లంచం, చెయ్యని పనికి చెయ్యి చాపడమే లంచం. నువ్వు చేసిన పనికి గవర్నమెంట్ వారో నువ్వు పనిచేస్తున్నటువంటి ఆ సంస్థలో నీకు న్యాయబద్ధంగా నీకు రావాల్సింది నీకు ఇస్తున్నారు. అది కాకుండా ఇంకా కావాలి, ఇంకా కావాలి. నీ వేతనంతో నువ్వు సంతృప్తి పడు. అదే నీకు సంతోషం ఇస్తుంది, ఆనందం ఇస్తుంది. నిజమైన ఆనందం అది అక్కడ వస్తుంది మనకి అటు ఇటు తీసుకొని 2 చేతులు కాదు 4 చేతులు సంపాదించి అనారోగ్యాలు పాలై, జబ్బులు పాలై, ఆత్మ సంతోషం లేకుండా, సంతృప్తి లేకుండా, భయము భీతితో ప్రతి క్షణము గడుపుతూ, ఎవరు వచ్చేస్తారో, ఎవరు చూసేస్తారో, ఎవరు లెక్కలు అడుగుతారో, ఎవరు రైడ్ చేస్తారో. నీతిగా దేవుని రాజ్యం అనగానేమి అని మనము చాలాసార్లు ధ్యానం చేశాము. రోమాపౌరులకు రాసిన లేఖ 14:17 దేవుని రాజ్యము, ఆ దేవుడు మీ మధ్య ఉన్నాడు అంటున్నాడు. ఆ ప్రభు మీ మధ్య ఉన్నాడు, అతని రాజ్యం మీ మధ్యలో ఉందంటే దాని అర్థం ఏమిటి? తినడం త్రాగడం కాదు, అది సుఖాన్ని ఇచ్చేది, నిజమైన ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చేది ఆ ప్రభువే. ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఇచ్చేటువంటి నీతి, శాంతి, సంతోషము. నీతిగా జీవించిన వాడికే నిజమైన సంతోషము, నీతిగా జీవించిన వాడికే నిజమైన సంతృప్తి, నీతిగా జీవించిన వాడికే నిజమైన శాంతి, సమాధానం. లేకపోతే ఆరకొర అన్నీ. ప్రియమైన సహోదరులారా, మరి ఈరోజు ఇవ్వాలి అంటున్నాము. మరి నేను ఏమి ఇస్తున్నాను? నేను ఎలా ఇస్తున్నాను? ఎంత నీతి, ఎంత ప్రేమతో నేను నా కుటుంబ సభ్యుల పట్ల, నా అన్నదమ్ములు, అక్కజెళ్ళిళ్ళు, నా ఇరుగు పొరుగు వారి పట్ల జీవిస్తున్నాను? నేను ఇవ్వవలసిన వాళ్ళకి ఇస్తున్నానా? బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేటువంటి the founder fathers, one of the founder fathers of the United States of America, అమెరికా సంయుక్త రాష్ట్రాల యొక్క పునాదులు వేసినటువంటి థామస్ జెఫర్సన్, అలాగే ఇక్కడ మనం చూస్తాము బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఈ బెంజమిన్ ఫ్రాంక్లిన్ కొన్ని విషయాలు చెప్పాడు. ఏమిటి మనం ఇవ్వవలసినటువంటి? ఒక 200 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మాటలు ఇవి. ద బెస్ట్ థింగ్స్ టు గివ్. మన శత్రువుకి మనం ఇవ్వగలిగిన ద బెస్ట్ గిఫ్ట్ ఏమిటి తెలుసా? క్షమాపణ. ఇక మన స్నేహితునికి మనం ఇవ్వగలిగింది ఉత్తమమైనటువంటి ఆ యొక్క బహుమతి, అతడు చెప్పింది ఓపికగా వినడం. చాలామంది స్నేహితులు ఏదో చెప్తుంటారు, అని అసందర్భమైన చెప్తుంటారు, అవసరం లేని చెప్తుంటారు. కానీ ఓపికగా మనం వింటూ ఉంటాం.
అవి వినడం వలన అవతల వ్యక్తికి నమ్మకం కలుగుతుంది. నేను చెప్పేటువంటి నా గోడు వినేవాడు ఉన్నాడనేటువంటి ఆ భరోసా, ధైర్యం ఉంటుంది. ఇక చిన్న పిల్లలకు, మన కుటుంబాల్లో ఉన్నటువంటి చిన్నారి బిడ్డలకు మనం ఇవ్వగలిగిన ద బెస్ట్ గిఫ్ట్ ఏమిటో తెలుసా? గుడ్ ఎగ్జాంపుల్, మంచి ఆదర్శం. నేను పెద్ద అయితే ఇలా ఉండాలి, ఇలాగే ఉండాలి నేను పెద్ద అయితే అనిపించేలాగా పెద్దలు తమ జీవితాన్ని, నడవడికను, ప్రవర్తనను మలుచుకోవాలి. గుడ్ ఎగ్జాంపుల్. వారి ముందే అసభ్యంగా మాట్లాడడం, వారి ముందే మనం చేసిన అన్యాయ పనులన్నీ కూడా వాళ్ళ ముందే కళ్ళకు కనబడేలాగా. మరి తల్లిని ఏ విధంగా గౌరవిస్తున్నాడు, మా అమ్మ మా నాన్నని ఏ విధంగా గౌరవిస్తుంది? నేను తప్పు చేసినప్పుడు అతను ఏ విధంగా సరిదిద్దుతున్నాడు, చితకబాదేస్తున్నాడా? ఇంక రకరకాలుగా పిల్లలు చూస్తూ ఉంటారు. మా అమ్మ నాన్న చెప్పిందే, మై ఫాదర్ ఈజ్ మై హీరో, మై మదర్ ఈజ్ మై హీరోయిన్. మా అమ్మ మా నాన్న హీరో, అతన్నే నేను ఫాలో అవ్వాలి, అది ఏం చేస్తే అలా చేయాలనేటువంటి భావంతో ఉంటారు. ఆ తప్పు చేస్తే ఆ తప్పే. తండ్రికి ఇవ్వవలసింది ఏమిటి పిల్లలు? గౌరవము, గౌరవం. ఇంకా తల్లికి ఆమె గర్వపడేలాగా బిడ్డలు ప్రవర్తించాలి. అంతేగాని కన్నీరు కార్చేలాగా, ఇదే మా అమ్మ నా కొడుకులు కొట్టుకు చస్తున్నారు, ఆ పిల్లలు నా కళ్ళెదుటే ఇలాగా ఒకరికొకరు దూరం అయిపోయారు, ఏం గౌరవం? పలానా వాళ్ళ పిల్లలా వీళ్ళ అమ్మా నాన్న కదా, వాళ్ళు అంత గౌరవంగా ఉండేవారు, ఇప్పుడేంటి వీళ్ళు ఇలా కొట్టుకు చేస్తున్నారు? ఒక శుభకార్యం లేదు, ఒక మంచి మాట లేదు, ఎడమొఖం పెడమొఖం, ఇదేంటి ఇలాగైపోయారు? అటువంటి జీవితాలు చూస్తున్నట్టే ఆ తల్లిదండ్రులకి ఇంకేం సంతోషం, ఏం ఆనందం? నీకు వ్యక్తిగతంగా నీవు ఇవ్వగలిగింది ఏంటి? ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్. దిగజారుడు మనస్తత్వం కాదు, తలెత్తుకొని తిరిగేటువంటి ఆ యొక్క ఆత్మస్థైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని నీకు నువ్వు ఇవ్వగలుగుతావు, ఇవ్వాలి. ఇక అందరికీ మనం చూపించవలసినది ప్రేమ, ఆదరణ. ప్రేమ, ఆదరణ అందరికీ మనము ఇవ్వగలుగుతాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజమైన ఆనందాన్ని ఇచ్చేటువంటి మార్గాలు ఇవన్నీ కూడా. ప్రభువు మనల్ని మన మధ్యలోనే ఉన్నాడు, మనల్ని ఆదరించి సేదతీర్చేటువంటి ప్రభువు, మన కన్నిటిని తుడిచే ప్రభువు, మన విచారములను, మన దుఃఖపు తెరను తొలగించే ప్రభువు ఇదిగో బాలయేసుగా మరొకసారి మన జీవితాల్లోనికి రాబోతున్నాడు. కాబట్టి ఆ ప్రభుని ఆహ్వానించుకుందాం. పునీత బాప్తిస్మ యోహాను మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఇదిగో అతని చేతిలో చేట సిద్ధంగా ఉంది, మనల్ని అందరినీ చెరిగి పారేస్తాడు. చూడండి, వ్యవసాయదారులు, రైతులు వరి కోతలు అయిన తర్వాత కుప్పలు వేసి, ఆ కుప్పలు మరలా పనులుగా వేసి, పాత రోజుల్లో అయితే ఎడ్లు ఎడ్లతో తొక్కించేవాళ్ళు. ఈ గడ్డి అంతా వేరుపడిపోయి గింజలు ఉండిపోతాయి. దాన్ని తీసుకొని గాలిపోతంటారు, తోర్పార పట్టడం అంటారు. అదే గాలి వీచేటువంటి ఆ దిశలో దానికి ఎదురుగా ఈ చేటలో ఉన్నటువంటి పొల్లు పొట్టుతో కూడిన గింజల్ని ఇలా గాలిపోతంటారు. గింజలు ఇక్కడ పడిపోతాయి, పొట్టు దుమ్ము ధూళి ఉంటే ఎగిరిపోతుంది. అప్పుడు దాని తర్వాత ఇలాగా చేటతో ఇలా విసిరినప్పుడు పొట్టు అంతా ఎగిరిపోతుంది, గింజలు మిగులుతాయి. చెప్తున్నాడు, ప్రభు చేతిలో చేట ఉంది, మిమ్మల్ని చెరిగి పారేస్తాడు. మీ జీవితంలో నిక్కచ్చిగా ఉన్నటువంటి గింజలు మాత్రమే మిగులుతాయి, మిగతా పొట్టు పొల్లు ఎగిరిపోతుంది. మనం గింజల్లాగా ప్రభు పాద సన్నిధిలో ఉంటామా, పొట్టు పొల్లులా ఎగిరిపోతాం. మన జీవితాలు మార్చుకోవాలంటున్నాడు బాప్తిస్మ యోహాను. ఇదిగో పేదలకు ఇవ్వండి, ఆకలితో ఉన్నటువంటి కడుపులను నింపండి, అన్యాయంగా మీరు దోచుకోవద్దు, మీరు సంతృప్తి పడండి. దేవుడిచ్చిన దాంతో, మీ కష్టార్జితంతో మీరు సంతృప్తి పడండి, అది మీకు నిజమైన ఆనందాన్ని ఇచ్చేది. మరి ఈ విధంగా మీరు కన్నీరు కారుస్తూ ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు దేవుని చేసినటువంటి మేలు కృతజ్ఞత చెప్పండి.
తర్వాత మీ కష్టాన్ని, మీ కన్నిటిని ప్రభు సన్నిధిలో సమర్పించండి. ఆ ప్రభు మీ చేయి విడువడు. ఆ ప్రభు మిమ్మల్ని చేయి విడువడు. ఆ ప్రభు మన మధ్యలో ఉన్నాడు, మన హృదయాల్లోనికి రాబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపన్నుడైన దేవా, మా ప్రియమైన పరలోక తండ్రి, నీ బిడ్డలు కన్నీటిని చూడలే కరిగిపోయే దేవుడవు నీవు. యూదా ప్రజలు స్వయంకృతాపరాధంగా చేసినటువంటి పొరపాట్లకు, విగ్రహారాధనకు పాల్పడి నీకు దూరం అయిపోయినా నీవే వారి మధ్యకు వస్తున్నావు. నేను మీ మధ్య ఉన్నాను, మీ కన్నిటిని తుడిచే దేవుడని నేను. మీరు ఆనందించండి, సంతోషించండి. భయము, భీతి ఇక మీకు అక్కర్లేదని వారికి ధైర్యం చెబుతూ నడిపించావు. దేవా, నిజమైన ఆనందము నీవు మాతో ఉండడమే. నీవు మా జీవితాల్లో ఉన్నప్పుడు మాకు నిజమైన ఆనందము, సంతోషము, సంతృప్తి, సమాధానము, శాంతి. ఓ దేవా, బాలయేసుగా మా మధ్యకు రాబోతూ ఉన్నావు. మా హృదయాల్లోనికి, మా కుటుంబాల్లోనికి రాబోతున్నావు. ప్రేమ నిండిన మనసులతో, మరి దయ చూపే హృదయాలతో, పంచుకునే బుద్ధితో, నీతియుక్తంగా, న్యాయబద్ధంగా సంపాదించేటువంటి సంపాదన మార్గాలు, దాన్ని ఖర్చు చేసే విధానం, ప్రేమపూరితంగా, కనికరపూరితమైనటువంటి విధంగా మేము మా యొక్క డబ్బును ఖర్చు చేసే పద్ధతులను మాకు నేర్పించు ప్రభు. మాలో ఉన్నటువంటి లోయలను పూడ్చండి ప్రభు. మాలో ఉన్న కొండలు, పర్వతాలను సమం చేయండి ప్రభు. మాలో ఉన్న వక్ర మార్గాలను సక్రమం చేయండి. కరకు మార్గాలను నునుపు చేయండి. మాలోనికి రండి ప్రభు, దీవించండి. ఆమెన్. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి.